ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఫిబ్రవరి 22వ తేదీ శనివారం 2025వ సంవత్సరం. శత్రువులు ఏదో విధంగా మాయోపాయాలు చేస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకోవాలన్నట్టుగా చూస్తున్నారు. అయితే వాళ్ళు బూతులు తిడుతున్నారని నేను కూడా బూతులు తిట్టట్లా. వాళ్ళు లోకస్తులు కాబట్టి వాళ్ళకి ఓర్వలేనితనం, కుళ్ళు, అహంకారం, గర్వం ఉంటుంది. దేవుని మనిషిని కాబట్టి నేను ఈరోజు దేవుని వాగ్దానం యెషయా కీర్తన 34:18 విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. ఒంటరి జీవితం, ప్రార్థనా జీవితం, ఎన్నో సమస్యలు, అంటే లోకం మధ్యలో ఉన్నా కదా, బురద మధ్యలో తామరపు అన్నట్టుగా నేను అలా ఉంటున్నాను. నా సమస్యలేవో నాది. అందుకే ఒక మాట ఈరోజు గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో మీకు కూడా అన్వయించుకుని చదువుకోండి. 34వ అధ్యాయం 14వ వచనం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నిజమేనండి, నా జీవితం పూర్తిగా దేవునికి అంకితం చేశా. ఇంకా నేను ఈ దేవుని కోసం త్యాగం ఏం చేయాల. మీరు నా వెంట రండి అనగానే సమస్తం ఆ జాలరులైన శిష్యులందరూ సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంట బయలుదేరారు. ఆ లెక్కలో చూస్తే నేను ఎంత ఆయన కోసం ఏం త్యాగం చేయట్లా. నీ సత్యము సమాజములో నీ నీతిని నా హృదయములో, నీ సత్యము సమాజములో నీ నీతిని నా హృదయములో దాచియుంచలేను ప్రభు, దాచియుంచలేను ప్రభు. స్తుతియాగముగా నూతన గీతము నే పాడేదా, నే పాడేదా. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. హల్లెలూయా. ఒక సెకండ్లో 1-2 వచనాలు జ్ఞాపకం చేసుకొని ఈ మాట ముగించుకుందాం. యెషయా 54:7వ వచనంలో ఒకసారి చూసుకుందాం. మనుషులు అంటే దాని కింద భాగంలో, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వస్త్రమును కొరికి వేయినట్లు చిమ్మట దానిని కొరికి వేయును, బొద్దింక గొర్రె బొచ్చును కొరికి వేయునట్లు వారిని కొరికి వేయును. అయితే నా నీతి నిమిత్తము నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములుండును. చాలండి, అది ఆయన పేరే రక్షకుడు యేసు. ఆయన రక్షణ తరతరాలు ఉంటుంది. ఇది చాలు, ఇదే నా ఆస్తి, యేసే నా బలము, నా ఆరోగ్యం. ఇంకొక లైను మత్తయి సువార్తలోకి వెళ్ళి ఒక మాట చూసి ముగిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాయంత్రం పూట నేను భోజనం అదే పుల్కాలు వగైరా తెచ్చుకోవటానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితితో ఏమీ కనబడట్లా. నేను ఒంటరిగా వెళ్ళి తెచ్చుకోవాలి, ఒంటరిగానే వస్తున్నా. ఆ టైంలో చీకటిగా ఉంటుంది, చూపు మందగించింది, నడవలేక నడుస్తున్నాను. నా సిలువని నేను మోస్తున్నా.
5వ అధ్యాయం మత్తయి సువార్త 4వ వచనం, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. చాలండి. దేవుని వాక్యం ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు. ఆయన సేవ బలంగా చేయాలని ఆశపడుతున్నా. గంటల తరబడి ప్రార్థనలో కొనసాగాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను. స్తుతులు చదవాలనుకుంటున్నాను, కానీ శరీరం సహకరించట్ల. అయితే ప్రార్థన నా ఆయుధం, ప్రార్థన నా ఆశ, ప్రార్థన నా ధ్యాస. యేసే నాకు సర్వస్వం. ఆయనే నన్ను తన చిత్తానుసారంగా నడిపించి లోక పరిస్థితుల నుండి, నేత్రాశ, శరీరాశ, లోకాశ, జీవపు డంబాల నుండి యేసు నామములో నన్ను విడిపించునుగాక. ఆమేన్. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.